అందరికీ నమస్కారం. ఎర్రచందనం ఎంత విలువైనటువంటి సంపదో మనందరికీ తెలుసు. ముఖ్యంగా శేషాచలం అడవుల్లో దొరికేటువంటి ఎర్రచందనానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండటంతో స్మగ్లర్లందరూ కూడా ఈ ఎర్రచందనాన్ని ప్రధాన టార్గెట్ చేసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ఎర్రచందనం స్మగ్లర్లకే వాళ్ళు టికెట్లు ఇచ్చారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సో తిరుపతి నుండి వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి గతంలో ఎర్రచందనం స్మగ్లర్ గా ఉన్నాడు, ఆయన మీద అనేక కేసులు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఎర్రచందనం స్మగ్లింగ్ ని అరికట్టడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు తరలించినేసినటువంటి ఎర్రచందనాన్ని తిరిగి రాష్ట్రానికి కూడా కూటమి ప్రభుత్వం తీసుకురాగలిగింది. ముఖ్యంగా ఇందులో పవన్ కళ్యాణ్ గారి కృషిని మెచ్చుకోవాలి. ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన నాడే మొదటిలోనే ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా సరే ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాలి అనుకుంటే ఇక నుంచి అలాంటివి మానుకోండి. సో ఎంతటి వ్యక్తి అయినా సరే తొక్కిపట్టి నార తీస్తాం, ఎవరిని వదిలిపెట్టబోమని చెప్పి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా హెచ్చరించారు. అలాగే అధికారుల మీద కూడా ఒత్తిడి తెచ్చి పనిచేయించారు. ఇతర రాష్ట్రాలకు తరలిపోయినటువంటి ఎర్రచందనాన్ని తిరిగి తీసుకురావాలని ఒత్తిడి తీసుకొచ్చి అధికారులను కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తే దాదాపుగా 35-36 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అంటే మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిపోయింది. సో ఎర్రచందనాన్ని కూడా మొత్తం స్వాధీనం చేసుకుని ఈ రోజు భారీ ఎత్తున కేసులు పెట్టడమే కాకుండా పీడీ యాక్ట్లు ప్రయోగించడమే కాకుండా వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసులను వేగంగా విచారణ చేసి సంబంధిత వ్యక్తులకు శిక్ష పడేలాగా ఈ రోజు అటవీ శాఖ పనిచేస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. 2 ఏళ్లలోనే ఎర్రచందనం అక్రమ రవాణాను ఆల్మోస్ట్ కట్టడి చేసేసారు. ఇంకా ఎక్కడైనా చిన్న చితగా జరుగుతుంటే భవిష్యత్తులో అది కూడా జరిగే అవకాశం లేకుండా చేస్తున్నారు. దీనికి సంబంధించి గతంలోనే పవన్ కళ్యాణ్ గారు ఒక వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి అది కూడా చూడండి. మీరు రెడ్ శాండర్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యు ఆల్. మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లు అందరినీ. ఇట్స్ జస్ట్ పొలిటికల్ విల్లన్. మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months or 1 year అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికి. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది. మీరు ఆపలేదా ఒక 1 year 1.5 year ప్రత్యేక స్పెషల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవరన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. సో చూశారు కదా, ఎవరైనా సరే ఎర్రచందనం అక్రమ రవాణా చేయాలనే ఆలోచన వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను ఉపేక్షించేది లేదని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో నిన్న జనసేనయే స్వయంగా ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ 2 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ 2 సంవత్సరాల కాలంలో మొత్తంగా 506 కేసులు నమోదు చేశారు. అలాగే 1239 మందిని అరెస్టు చేశారు. 372 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 12 మంది ప్రధాన స్మగ్లర్ల మీద, ఎవరైతే ఈ మొత్తం కింగ్ పిన్ గా ఉన్నటువంటి కొంతమంది స్మగ్లర్లు ఉన్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ ప్రయోగించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకున్నారు. అలాగే గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయినటువంటి ఈ ఎర్రచందనాన్ని దాదాపుగా 35.6 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని ప్రత్యేక ఆపరేషన్ ద్వారా తిరిగి రాష్ట్రానికి తీసుకువచ్చారు. సో గత ప్రభుత్వంలో ఈ స్థాయిలో కేసులు పెట్టలేదు, ఈ స్థాయిలో శిక్షలు కూడా ఉండేవి కాదు. సో ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో గతంలో కన్విక్షన్ రేటు 3% ఉంటే దాన్ని ఇప్పుడు 95% మార్చారు. అంటే 95% మందిని దోషులుగా కోర్టులో నిరూపించి వాళ్ళ మీద శిక్షలు వేయించే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుందని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. సో గతంలో ఎన్ని కేసులు పెట్టారు, ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టారు అనేది కూడా సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. సో ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి వచ్చిన తర్వాత 506 కేసులు పెడితే వైసీపీ మొత్తం కాలంలో 17 కేసులు మాత్రమే పెట్టారని చెప్తున్నారు. అలాగే 1239 మందిని 2 సంవత్సరాలు అరెస్ట్ చేస్తే వైసీపీ హయాంలో కేవలం 29 మందిని మాత్రమే అరెస్ట్ చేశారని చెప్తున్నారు. 372 వాహనాలు ఈ 2 ఏళ్లలో సీజ్ చేస్తే వైసీపీ హయాంలో ఒక్క వాహనం కూడా సీజ్ కాలేదు. అలాగే రెడ్ శాండిల్వుడ్ రికవరీ 35.6 మెట్రిక్ టన్నులైతే గతంలో 97% స్మగ్లింగ్ జరిగింది. కేవలం 10-15% మాత్రమే రికవరీ చేసేవాళ్ళు. సో ఇప్పుడు కన్విక్షన్ రేట్ అనేది 95% ఉంటే గతంలో 2-3% మాత్రమే ఉంది. అంటే 100 మందిని పట్టుకుంటే 2-3 మాత్రమే గతంలో శిక్షలు పడేవి. కానీ ఇప్పుడు 100 మందిని పట్టుకుంటే 90 నుంచి 95 మందికి శిక్ష పడుతుంది. వాళ్ళ నేరాన్ని నిరూపించి కోర్టులో శిక్షలు కూడా వేయిస్తున్నారు. సో ఎప్పుడైతే కఠిన శిక్షలు పడతాయో వేరొకరు కూడా భయం వస్తుంది. సో ఎప్పుడైతే వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉంటుందో అప్పుడే ఇతరులకు ఈ స్మగ్లింగ్ చేయాలనే ఆలోచన కూడా రాకుండా ఉంటుంది. దీని మీద మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో స్వయంగా పవన్ కళ్యాణ్ గారే మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాకు కట్టుబడి ఉన్నాం, ఎంతటి పెద్దటి తలకాయ అయినా సరే వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నా సరే, వాళ్ళు పొలిటీషియన్ లేకపోతే అధికార ఇంకొకళ్ళు ఎవరైనా కానివ్వండి,
ఎర్ర చందనం స్మగ్లింగ్ కి అండగా నిలబడ్డారు అంటే మాత్రం ఉపేక్షించేది లేదు అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే అనేక సందర్భాల్లో చెప్పారు. సో ఇప్పటి వరకు దొరికినటువంటి ఎర్ర చందనం ఖరీదే దాదాపుగా 100,000 కోట్ల రూపాయలకు ఉంటుంది. అలాగే ఎర్ర చందనాన్ని ఎప్పుడైతే ఈ స్మగ్లింగ్ కట్టడి చేశారో వాస్తవానికి ఇందులో చాలా మంది అమాయకులను కూడా ఉపయోగించుకుంటున్నారు స్మగ్లర్స్. సో ఎర్ర చందనాన్ని నరకటానికి కావచ్చు, తరలించడానికి కావచ్చు, కొంతమంది అమాయకుల్ని వాళ్ళకి డబ్బులు ఆశ చూపి ఉపయోగించుకుని వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పింది, మీరు ఇతరులను నమ్మి ఎర్ర చందనం స్మగ్లింగ్ లోకి వస్తే మీ జీవితాలు నాశనం అవుతాయి, మీ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని అనేక సందర్భాల్లో హెచ్చరించారు. ఇప్పటి వరకు దాదాపుగా 35 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని రికవరీ చేయటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. గతంలో 1 టన్ను మెట్రిక్ టన్ను కూడా ఇతర రాష్ట్రాల నుంచి బయటకు రాలా. కానీ ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి దాన్ని కూడా కేంద్రంతో మాట్లాడి ఆ రాష్ట్రాలతో మాట్లాడి ఎర్రచందనం సంపద మొత్తాన్ని కూడా తిరిగి రాష్ట్రానికి తీసుకురావడం కలిగింది. మొత్తంగా ఎర్రచందనం స్మగ్లింగ్ మీద గతంలో చూసి చూడనట్టు వైసీపీ హయాంలో వదిలేయటం కావచ్చు, స్మగ్లర్లే ఆ పార్టీలో ఉన్నారు అనే ఆరోపణలు రావడం కావచ్చు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన. సో ఆయన హయాంలోనే ఎక్కువ స్మగ్లింగ్ జరిగింది, ఆయన హయాంలోనే ఆయన అనుచరులే ఎక్కువగా స్మగ్లింగ్ కి పాల్పడ్డారు అనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. దానికి ఏ రోజు ఆయన సమాధానం కూడా చెప్పలేదు. కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు, అందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పీడీ చట్టాన్ని ప్రయోగించి వాళ్ళందరినీ కట్టడి చేయడంతో కావచ్చు, డ్రోన్ నిఘా ఏర్పాటు చేశారు, సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశారు, అలాగే పెట్రోలింగ్ నిఘా ఏర్పాటు చేశారు. అలాగే వ్యవస్థ మొత్తాన్ని కూడా బలోపేతం చేస్తూ ఎక్కడికక్కడ చెక్ పోస్టులు స్ట్రాంగ్ చేశారు. గతంలో ఏంటంటే లంచాలు తీసుకున్నాం, కోటి తీసుకున్నాం, చూసి చూడనట్టు వదిలేసేవాడు. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సో మొత్తంగా ఎర్రచందనం స్మగ్లింగ్ మీద కూటమి ప్రభుత్వం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో ఇప్పటికే 2 ఏళ్లలోనే ఆల్మోస్ట్ ఎర్రచందనం స్మగ్లింగ్ దాదాపుగా ఆగిపోయింది. ఇంకా ఎక్కడైనా సరే జరుగుతుంది అంటే దాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం, ఎవరిని కూడా ఉపేక్షించమని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చెప్పినట్టుగానే ఈ రోజు ఎర్రచందనం మీద ఉక్కుపాదం మోపారు, దొంగల మీద ఉక్కుపాదం అయితే మోపారు. ఖచ్చితంగా ఇది రాష్ట్రానికి శుభ పరిణామం, అలాగే రాష్ట్ర ఆదాయానికి గండికొట్టడం. ఒక రకంగా ఈ గతంలో మీకు కూటమి ప్రభుత్వం 2014-19 మధ్య కూడా ఎర్రచందనాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొట్టి లేదా ఈ స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకుని దాన్ని వేలం వేస్తే 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు వచ్చేది ఒక్కొక్కసారి. సో వైసీపీ హయాంలో ఇలా వేలం వేసిన పరిస్థితులే లేవు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి 3 నెలలకి 6 నెలలకి ఒకసారి ఎర్రచందనాన్ని వేలం వేస్తే వైసీపీ హయాంలో అసలు ఎప్పుడు వేలం వేసే డబ్బుల్ని రాష్ట్ర ఖజానాకి తీసుకురాలా. మళ్ళీ ఇప్పుడు 36 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని తీసుకొచ్చారు. సో మళ్ళీ ఇది కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. అంటే వైసీపీ హయాంలో పూర్తిగా ఎర్రచందనాన్ని విచ్చలవిడిగా వదిలేశారు. వారి హయాంలోనే ప్రధాన స్మగ్లింగ్ జరిగింది, వాళ్ళ పార్టీలోనే స్మగ్లర్లు ఉన్నారు అనేది ప్రధాన ఆరోపణ. ఏదేమైనా మొత్తంగా పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ ఈ రోజు శేషాచలం అడవులను ఎర్రచందనాన్ని స్మగ్లర్ నుంచి కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారి కృషిని మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.